వెన్నుపోట్లను ఏమీ చేయలేదు భారతదేశం. ఎందుకంటే మన దేశంలోనే ఉన్నటువంటి వెన్నుపోటుదారులు తీవ్రవాదులకు మద్దతు ఇవ్వడం వల్లనే కాశ్మీర్లో పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. బట్ ప్రత్యక్ష యుద్ధం చేస్తే ఏం చేయగలరు నిరూపించింది. భారత దళాల మీద కాల్పులు జరుపుతుంది బోర్డర్లో, వాళ్ళకి సంబంధించిన సైన్యాన్ని లేపి చూపించింది. భారత పౌరులు చంపితే వాళ్ళ సైన్యం చచ్చారు. అదే సందర్భంలో భారతదేశంలో ఉన్న ప్రజల్ని చంపితే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాది శిబిరాల్ని ధ్వంసం చేసి వచ్చింది. కర్రకి కత్తి, కత్తికి తుపాకీ అన్నటువంటి ఫార్ములానే ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటిది భారతదేశం. ఇది కాదు, చెయ్యలేదు, చేత కాదు అనడానికి సాధ్యం లేనటువంటి పరిస్థితి. భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే దాడి చెయ్యగలగటమే కాదు, బెత్తరపోయేలా చేయగలదు. సర్ప్రైజ్ ఎలిమెంట్. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని దేశాల గూఢచర్య విభాగాలు ఉన్నాయి, ఇన్ని దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ ఉన్నాయి. ప్రపంచమంతా ఇటు చూస్తోంది, కానీ ఎవ్వరికి తెలియలా. దాడి చేసి ఆర్మీ చెప్పేదాకా ఎవరికి తెలియలా. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టేదాకా ఎవరికి తెలియలా. నిన్నే కొంతమంది ప్రచారం చేసిన దాని గురించి మాట్లాడుకున్నాం. ఆపరేషన్ పైథాన్ అంటున్నారు, ఏదో చుట్టి దాన్ని చంపేస్తుంది అన్నటువంటిది, నలిపి చంపేయడం అని. అది కాదు, సంప్రదాయబద్ధమైనటువంటి పేరు పెట్టి మరీ లేపొచ్చింది. ఇది భారత్ సత్తా ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతోంది.